హాయ్ ఏపీఎస్సి గ్రూప్ 2 2021కి సంబంధించి మనం ఆన్లైన్లో క్లాస్ ఇవ్వటం జరుగుతుందండి. సో ఈ క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లైనా చూడొచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు మీకు ఈ సర్వీస్ అందజేయబడుతుంది. క్లాసెస్తో పాటు నేను మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మాట్లో అందజేస్తున్నాను. అండ్ ఎవ్రీ వీక్ కూడా దీని మీద టెస్టులు కండక్ట్ చేసుకుంటున్నాం. క్యాలెండర్ వచ్చి జనవరిలో క్యాలెండర్ వచ్చి ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఎగ్జామ్కి 1 మంత్ బిఫోర్ మనము ఈ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లో ఒక 10 గ్రాండ్ టెస్ట్లని ప్లాన్ చేసుకుంటాం. అంటే రఫ్లీ 4500 క్వశ్చన్స్ మీరు గ్రాండ్ టెస్ట్ రూపంలో చేస్తారు. ఇవి కాకుండా ఎవ్రీ వీక్ కూడా మనము కొంత సిలబస్ నుంచి దానికి అనుగుణంగా కూడా టెస్టులు పెట్టుకుంటూ వెళ్తున్నాం. సో మీ పని ఏమిటంటే ఎక్కడైతే మీరు ఆ సిలబస్ని పూర్తి చేసుకొని బలహీనంగా అనిపిస్తుందో దాన్ని ఇంకాస్త స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఇది సరైన సమయం. కనీసం ఒక 6 to 7 months దీని మీద మీరు కరెక్ట్గా ఫోకస్ చేయగలిగితే సిలబస్ అంతా మీ చేతుల్లోకి వస్తుంది. దాన్ని 1-2 సార్లు రివైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా చిన్నపాటి పొరపాట్లు మీరు చేసుకుంటుంటే ఎగ్జామ్లో దాన్ని సవరించుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా చక్కటి గ్రూప్ 2 జాబ్ని మీరు పొందగలుగుతారు. ఇప్పటికే మనం తెలియజేసాం 850+ వేకెన్సీస్ ఆల్రెడీ వచ్చినాయి. ఇంకా ఇది 1200 వేకెన్సీస్కి వెళ్ళటానికి కూడా అవకాశం ఉన్నది. సో ఈ గ్రూప్ 2 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువగానే ఉంటుంది, 6 to 8 lakhs. కానీ మీ స్కోర్ మాత్రము ఎప్పుడు కూడా పలానా టార్గెట్ అని ఆ టార్గెట్కి అనుగుణంగా వెళ్ళాలి. సో ఆ క్రమంలో పేపర్ 2 అండ్ పేపర్ 3 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. పేపర్ 3 డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాం. దాని కన్వెన్షనల్ పార్ట్, కరెంట్, డైనమిక్ ఆస్పెక్ట్స్ కూడా నేను మీకు అందిస్తున్నాను. సో ఈ పేపర్ 2లో ఏపీ హిస్టరీ మరియు పాలిటీ ఈ రెండింటిని మీరు ఎక్కడ కూడా దాదాపు క్వశ్చన్ మిస్ కాకుండా 120+కి చేరేటట్టు మీ ప్రయత్నం అనేది ఉండాలి. అవుట్ ఆఫ్ 150 120+కి తగ్గకుండా ప్రయత్నం చేయాలి. ఈ 120+ చేరటంలో ఏపీ హిస్టరీ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఏపీ హిస్టరీలో ఏన్షియంట్ మరియు మెడివల్, మోడర్న్. ఈ మోడర్న్లో అభ్యర్థులకి ఎక్కువగా ప్రశ్నలు మిస్ కావు. ఏదో రిమోట్ ఏరియా నుంచి వాళ్ళు ప్రశ్నలు తీస్తే తప్పితే గాంధీజీ టోపీ ఏ ప్రాంతంలో కుట్టించుకున్నాడు ఇట్లాంటివి కొన్ని ప్రశ్నలు దొరుకుతూ ఉంటాయి వాళ్ళకి అక్కడ ఇక్కడ ఎతకంగా. అలాంటివి అడిగితే తప్పితే ఇక్కడ ఏపీ మోడర్న్ హిస్టరీ స్కోర్ మిస్ కాదు. దానిని మీరు ఇప్పటి నుంచి నీకు ఎంత చేతనైతే అంత, ఎన్ని రివిజన్లు నువ్వు చేయగలిగితే అన్ని రివిజన్లు చేసుకో. దాన్ని నేను క్లాసులు అందజేస్తున్నాను, దాని మీద టెస్టులు పెడుతున్నాను, బిట్స్ ఎలా వస్తున్నాయో తెలియజేస్తున్నాను. నెంబర్ ఆఫ్ టైమ్స్ వాటిని ప్రాక్టీస్ చేయి. ఇక్కడ నీకు అరౌండ్ 30 నుంచి స్కోరు మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ స్కోర్ 120+ తగ్గటానికి ఏదన్నా ఏపీ హిస్టరీలో కారణమైందంటే అది ఏన్షియంట్ అండ్ మెడివల్. సో ఇక్కడ ఈ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ అన్నది చాలా చాలా ముఖ్యమైనది. నేను మార్కెట్లో ఉండే ప్రైవేట్ గైడ్ల గురించి మాట్లాడట్లేదండి. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ బిఎస్ఎల్ హనుమంతరావు గారు, తెలుగు అకాడమీ ఇట్లాంటివి. సో నెంబర్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ చదవటం అన్నది అంటే వాళ్ళ ఓపికని బట్టి ఉంటుంది. కానీ ఒక బుక్ని 10 సార్లు చక్కగా 1కి 10 సార్లు చదవండి, మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. 10 బుక్స్ ఒకసారి కన్నా ఒక బుక్ని 10 సార్లు చదవండి, చక్కటి ఫలితం అన్నది మీకు కనిపిస్తుంది, నమ్మకం పెరుగుతుంది. సో ఈ బిఎస్ఎల్ హనుమంతరావుని చదువుతున్నప్పుడు ప్రతి టాపిక్ని కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్ష్వాకులో ఒక పేరా ఉంటే ఈ పేరాని 1కి 2 సార్లు చదవండి. 1కి 2 సార్లు చదవండి. ప్రతి పేరాలో కూడా 4 నుంచి 8 కోణాలలో బిట్స్ని రూపొందించుకుంటూ ఉండండి. ఈ పేరాలో ఎగ్జామినర్ ఏ విధంగా ప్రశ్న అడగటానికి అవకాశం ఉంటుంది, ఈ పేరాలో ఎగ్జామినర్ ఏ విధంగా ప్రశ్న అడగచ్చు, ఇది ఇలా అడిగితే మనం ఆన్సర్ ఏ విధంగా సిద్ధంగా ఉండాలి, ఇది ఇలా అడిగితే ఏ విధంగా మనం సిద్ధంగా ఉండాలి అని మీకు మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్తే
ఏపీ హిస్టరీలో ఏన్షియంట్ మిడిల్లో చక్కటి స్కోర్ వస్తుంది. ఇక్కడి స్కోర్ పెరగగలిగితేనే నీకు ఈ 120 మార్క్ని అందుకోగలుగుతావు. లేకపోతే ఇది 90, 80 ఇట్లా పోతుంది. పాలిటీలో కూడా కొన్ని అభ్యర్థులు మిస్టేక్స్ చేసుకుంటూ ఉంటారు, అది ఎక్కడన్న తర్వాత చెప్తాను. ఇక్కడ ఏపీ హిస్టరీకి సంబంధించి మాత్రం ఇది చాలా చాలా కీలకమైనది. ఇది లేకపోతే స్కోర్ పడిపోయే అవకాశం ఉంటుంది. సో హనుమంతరావు గారి బుక్ని ఎన్నిసార్లు, ఇంకా మీకు నచ్చిన బుక్ ఏదైనా చదువుకోవచ్చు. నా అడ్వైజ్ మాత్రం హనుమంతరావు గారి బుక్ తెలుగు అకాడమీని ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం హనుమంతరావు గారిది. ఎన్నిసార్లు చదవగలిగితే అంత రివైజ్ చేసుకోండి. వీటితో పాటు మార్కెట్లో మీకు ఏది మంచి బుక్ అనిపిస్తే దానిని కూడా సబ్స్టిట్యూట్గా పెట్టుకొని చదువుకోవచ్చు, తప్పలేదు. కానీ ఒకసారి పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత వెళ్ళండి. సో దీనికి కొంచెం ఉంటుంది. ఏపీపీఎస్సీ అథెంటిక్గా తీసుకునేది స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ని, మార్కెట్లో ఉండే గైడ్ని కాదు. సో మార్కెట్లో ఉండే గైడ్ని నువ్వు రేపు ఏపీఎస్సీ బిట్టు రాంగ్గా ఆన్సర్ చేస్తే దాన్ని మీరు క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉండదు. ఇట్లా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి ఇది ఇట్లా అని క్లెయిమ్ చేసుకోవడానికి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అనేది ఉపయోగపడుతుంది. మీ సబ్జెక్ట్ని మీరు కాన్ఫిడెన్స్ని పెంపొందించుకోవడానికి ఎలాంటి బుక్స్ అయినా మార్కెట్లో ఏ ఫ్యాకల్టీ ఇచ్చినా దాన్ని మీరు చక్కగా చదవచ్చు. మన క్లాస్కి సంబంధించి నేను ఈ అంశాలన్నింటినీ కూడా చాలా చాలా సింప్లిఫై చేసి ప్రతి దాని మీద కూడా నేను ఫోకస్ చేసి ఇస్తున్నాను. అలా గతంలో ఇచ్చాము, చాలా చక్కటి స్కోర్ని మన అభ్యర్థులు సాధించారండి. సో 75కి మనం 65+ని స్కోర్ అందించాం. కొంతమంది 70 వరకు కూడా చేశారు. సో అంత స్కోర్ అనేది మనం అక్కడ చూపించడం జరిగింది ఆ ఎగ్జామ్లో. మీరైనా చూసుకోవచ్చు, ఇప్పుడు ఆ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది అది. అట్లా దీన్ని 1కి 10 సార్లు చదవండి. చదవటం వల్ల నాకన్నా మీకే ఎక్కువ ఉపయోగము. మనకు ఇంతమంది అభ్యర్థులు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఇది మార్కెట్. సో మాకేదో బెనిఫిట్ అని మీరు అనుకోవద్దు. నువ్వు సెలెక్ట్ కావాలి, నువ్వు కృషి చేస్తున్నావు. అవ్వకపోతే రేపు నానా హింసలు ఉంటుంది అక్కడ. సోషల్ ప్రెజర్స్, ఎకనామికల్ ప్రెజర్స్ అవన్నీ నువ్వు భరించాలి. అందుకని చెప్తున్నది నీకే, నువ్వే అర్థం చేసుకో. 1కి 10 సార్లు ఎట్లా బిట్ని సక్సెస్ చేయాలి, ఇట్లా నీకు నువ్వు కాన్ఫిడెన్స్ పెంచుకొని ముందుకు వెళ్ళు. అది నీకు బెనిఫిట్. అందుకని ఇతరులను విమర్శన చేసి లేకపోతే అది ఇట్లా ఇది ఇట్లా కాలయాపన చేయకు. కాలయాపన చేస్తే తిరిగి వాల్యుబుల్ టైంని నువ్వు తెచ్చుకోలేవు నీ జీవితంలో. ఇది చాలా చాలా క్రిటికల్ ఏరియాస్. పోటీ పరీక్షలోకి రావటం చాలా తేలిక, పోవటం ఇందులో నుంచి బయటికి వెళ్ళటం అంత తేలిక కాదు. ఉన్నన్ని రోజులు తొక్కుతూ ఉంటుంది ఇది. సో బయటికి వెళ్ళే వరకు నీకు మనశ్శాంతి ఉండదు. అందుకే చెప్తున్నాను మళ్ళొకసారి, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఈరోజు మనము ఈ ఇక్ష్వాకులు అనే దానిని హనుమంతరావు గారి బుక్ నుంచి ఇతర సోర్స్ నుంచి స్టడీ చేసి నేను మీకు అందజేస్తున్నాను. ఆల్రెడీ దీని మీద క్లాస్ ఇచ్చాను. కాకపోతే ఇక మీదట ఈ వీక్ నుంచి మనము ఇంకాస్త మీ అభ్యర్థుల యొక్క ప్రిపరేషన్ని స్పీడప్ చేసుకుంటూ వస్తాము. ఆ క్రమంలో ఇంకా రివిజన్ లాగా ఉండాలి మీకు. అండ్ ఇంకేమన్నా చిన్న పాయింట్ మిస్ అయినా కానీ అవి కూడా కవర్ అవుతూ రావాలి. సో అందుకే మళ్ళీ దీన్ని ఫోకస్ చేస్తూ ఇస్తున్నాను. సో ఇక్ష్వాకులు మనం ప్రీవియస్ క్లాస్లో శాతవాహనాస్ కంప్లీట్ చేయటం జరిగింది. ఇక్కడ పోస్ట్ శాతవాహన. సో ఈ పోస్ట్ శాతవాహనలో చిన్న చిన్న రాజ్యాలు వస్తుంటాయి. సో ప్రతి రాజ్యానికి సంబంధించి ఇంకా అక్కడ ఏమున్నది అన్నది రిలవెంట్. గ్రూప్ 2 ఎగ్జామ్కి ఏమేమి ఉపయోగపడుతున్నాయో అవన్నీ అందిస్తున్నాను. ఎవరైతే రిజిస్టర్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఈ మొత్తం పేరాలన్నింటినీ సింప్లిఫై చేసి నేను మీకు ఇక్కడ ఈ టెస్ట్ యువర్ సెల్ఫ్ అని పంపిస్తున్నాను. సో ఈ టెస్ట్ యువర్ సెల్ఫ్ని ఈ క్లాస్ విని, నేను ఆల్రెడీ మెటీరియల్ ఉన్నది, దాన్ని మీరు స్టడీ చేసి సో అప్పుడు ఇందులో ఉండే బిట్స్ని ప్రాక్టీస్ చేయండి. ఇది కేవలం పొలిటికల్కి సంబంధించి, అంటే ఇక్ష్వాకుల్లో ఉండే 4 రాజులకి సంబంధించే. మొత్తం డైనెస్టీస్ అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళ యొక్క పరిపాలన, సామాజిక, మత మిగిలినవన్నీ కూడా తర్వాత ఇంకా వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ వాట్ ఈజ్ వాట్ అన్నది ఇక్కడ నేను ఇచ్చి పంపుతున్నాను. ప్రతి పేరాన్ని ఫిల్టర్ చేసి మరీ పంపుతున్నాను. క్లాస్ వింటే హనుమంతరావు గారి బుక్ చదవటం చాలా చాలా తేలికైపోతుంది. సో చెయ్యండి, మంచి ఫలితాలు పొందండి. దీన్ని వెంటనే యూజర్ నేమ్ పాస్వర్డ్తో డౌన్లోడ్ పెట్టుకొని వర్క్ చేయండి. సో
ఇక్ష్వాకుల్లో గతంలో ఏ విధంగా ప్రశ్నలు అడిగాడు అని ఒకసారి పరిశీలన చేస్తే 2008 నుంచి ఏ ఇక్ష్వాకు రాజు కాలంలో బౌద్ధం గొప్ప పోషణ పొందింది అని ప్రశ్న అడగటం జరిగింది 2008లో. ఇక్ష్వాకులు తెలుగువారని వాదించింది ఎవరు? 2011లో ఇక్ష్వాకుల రాజధాని ఏది? ఉపాసిక బోధిశ్రీ ఎవరి కాలంలో బౌద్ధానికి విశిష్ట సేవలు అందించింది? 12 వ్యవసాయ అభివృద్ధికి కృషి చేసిన ఇక్ష్వాకు రాజు ఎవడు? 12 రుద్రపురుష దత్తుడు వేయించిన శాసనం ఏది? 2017 చివరి ఇక్ష్వాకు రాజు ఏడి? ఇక్ష్వాకు కాలంలో బౌద్ధానికి సేవలు అందించిన మహిళ. మీరు ఇక్కడ చూస్తే క్వశ్చన్ రిపీట్ అవుతూ వస్తున్నది. ఇక్ష్వాకుల్ని జయించింది ఎవరు? ఇట్లా నీకు చాలా చాలా సింపుల్ ప్రశ్నలే వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ బుక్ మీద నీకు పూర్తి కమాండ్ ఉంటుందో సో తప్పనిసరిగా ఇప్పుడు చూడండి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఒకవేళ ఎగ్జామినర్ ఈ ప్రశ్నలన్నీ కవర్ చేసుకున్నాం కాబట్టి ఇది దాటి వెళ్తే ఈ బుక్లో ఇంకా ఎగ్జామినర్కి ఎలాంటి ప్రశ్నలు రూపొందించడానికి అవకాశాలు ఉంటాయి అలా కూడా మనము చూడాలి. మేనత్త కూతురిని వివాహం చేసుకునే అసంగత ఆచారము అనార్య జాతుల్లో ఉన్నట్లు ఈ క్రింది వారిలో ఎవరు తెలియజేశారు? ఇక్ష్వాకులు గౌతమ బుద్ధుని శాఖ యొక్క వారసులుగా తెలిపే శాసనం ఏది? శ్రీశాంతమునుడు రెంటాల శాసనాన్ని తన ఎన్నవ రాజ్యవర్షంలో ఇచ్చాడు? శాసనం రెంటాల ఇట్లా అట్లా అట్లా చదువుతూ ఉంటావు. ఒకవేళ అక్కడ రాజ్యవర్షం అని అడిగితే నీకు బిట్టు చాలా చిన్నదండి. ఎన్నవ రాజ్యవర్షంలో ఇచ్చాడు తెలిస్తే ఆన్సర్, లేకపోతే ఎగిరిపోతుంది బిట్టు. సో అందుకే చదివేటప్పుడు జాగ్రత్తగా విను. చదివేటప్పుడు ఏదో మోస పద్ధతి కాకుండా నీకు నువ్వు కాన్ఫిడెంట్గా దీనిని ఇట్లా అడిగితే ఎలా, ఇలా అడిగితే ఎలా నుంచో స్ట్రైట్గా చెప్పుకో. ఇక్ష్వాకులు శ్రీశాంతమునుడు ఇతని గురించి తెలియజేస్తుంది. నాగార్జున శాసనంలో ఇట్లా ఉన్నది. శ్రీ పర్వత పాదలు ఇది ఇతనికి మహారాజా బిరుదం ఉన్నది. ఇట్లా నువ్వు చెప్పుకుంటా. ఇతని 5వ రాజ్యవర్షంలో, ఇతని 8వ రాజ్యవర్షంలో మిస్టేక్ జరిగిందా? ఇట్లా ఇప్పుడు నీ అంతటికి నువ్వే బిట్ ఫ్రేమ్ చేయి. ఇక్ష్వాకుల్లో శ్రీశాంతమునుడు ఎన్నవ రాజ్యవర్షంలో రెంటాల శాసనం ఇచ్చాడు? ఓకే. ఇక్ష్వాకుల్లో శ్రీ పర్వతపాదులు, శ్రీ పర్వతీయులు, ఆంధ్రభృత్యులు అని తెలియజేస్తున్నది ఏంటది? పురాణాల, శాసనాల, ఇంకోట అని ఇట్లా నీకు నువ్వు ప్రశ్నలు వేసుకుంటూరా. ఇది చాలా చాలా ఉపయోగం అండి. అంత తేలిక తీసుకోవద్దు. మీరు పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు. పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నప్పుడు నువ్వు ఎంత బండిల్స్ బుక్స్ చదివో, ఎంత మెటీరియల్ కాదు, నీలో ఎంత దమ్ముంది అనేది ఇంపార్టెంట్. సో అది నీ ప్రిపరేషన్. నేను అందుకే చెప్తాను, ఇక్కడ సాధారణ అభ్యర్థి అంటే ఎవరు ఉండరు. సో అందరూ ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటారు. ఏ అభ్యర్థి అయితే తన సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాడో తిరుగులేని విజయాన్ని అందుకుంటాడు. పోటీ పరీక్షలో పోటీ అన్నది అతనికి పెద్ద సమస్య కాదు. జాబు నువ్వు పెన్ను పెడితే రావాలి, అది అంతే. ఇక జాబు గ్రూప్ 2 జాబ్ పెన్ను పెడితే వచ్చి కాళ్ళ ముందు వాలాలి. నువ్వు మళ్ళీ వచ్చి ఇదే అదే వస్తుందా పోతుందా 10 సార్లు లెక్కలొద్దు. కొట్టావా ఆ పంచ్ ఎలా ఉండాలంటే అంత భయంకరంగా ఉండాలండి. సో ప్రిపరేషన్ ఇట్లా చెయ్యి, తిరిగి ఉండదు నీకు. తిప్పాలి, బాగా తిప్పితే చక్కగా ఉంటుంది. ఇవన్నీ నేను చెప్పుకోవాలండి అభ్యర్థులకి. గురువు మాత్రమే చెప్పగలుగుతాడు, అంతే కదండి. ఏదో చదువునైనా ఏంటి చదివేది? నువ్వు చిన్నపిల్లగాడిగా చదువు అని చెప్పడానికి. ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ నువ్వు సరి చేసుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి, ఇది పోటీ పరీక్ష కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా నీకు ఇంపార్టెంట్. ఒకవేళ కాన్సెప్ట్లలోకి వెళ్తుంటే శ్రీశాంతమునుడు శకులతో వివాహ సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ఈ క్రింది వాటిలో సరైన కారణము ఏది? ఎందుకు వివాహ సంబంధాన్ని పెంచుకున్నాడు? నాగార్జున కొండలో ఎవరి శాసనము ప్రకారము ఇక్ష్వాకులని అబీరులు జయించినట్టు డీసీ సర్కార్ వాదిస్తున్నాడు? లేదా ఎవరు వాదిస్తున్నారనే ప్రశ్న రావచ్చు, ఎవరు వీళ్ళని జయించారని రావచ్చు. ఇక్ష్వాకుల రాజ్యానికి గ్రహణం పట్టినట్టు తెలియజేసే శాసనం ఏది? ఇక్ష్వాకుల రాజ్యానికి గ్రహణం అంటే చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అని కాదు. ఇక్కడ వాళ్ళ కొంతకాలం వాళ్ళు మరుగున పడ్డారు, దానిని వేరే వాళ్ళు పరిపాలన చేసినట్టు తెలియజేసే సాక్ష్యం ఏది? శాసన సాక్ష్యము.
ఎవరి కాలం నుంచి శాసనాల్లో సంస్కృతం వాడటం జరుగుతూ వస్తుంది. సో ఈజీ ఫార్మెట్లో వెళ్తే ఏ విధంగా వెళ్తాడు, ఇంకొంచెం డెప్త్గా వెళ్తే ఏ విధంగా వెళ్తాడు, ఇలాంటి ప్రశ్నలు వస్తున్నప్పుడు నువ్వు ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలి మొదలైన అంశాలన్నీ కూడా ప్రిపరేషన్లో భాగం కావాలి. నీ ప్రిపరేషన్లో ఇవి భాగం కావాలి. ఇది పోటీ పరీక్ష కాబట్టి ఏదో 4 జానలు రాస్తే 40 మార్కులు వేసి పాస్ చేసే ఎగ్జామ్ కాదు ఇక్కడ. ఇది ప్రతి అభ్యర్థి తన పోటీని పెంచుకుంటూ పోవాలి. నీకు నువ్వే పోటీ, ఇంకెవరు లేడు ఇక్కడ. అట్లా పెంచుకుంటూ పోండి. ఇవి మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఇక్ష్వాకుల్లో మొదటివాడు శ్రీశాంతమునుడు. సో ఈ శ్రీశాంతమునుడు ఇక్ష్వాకు కులానికి చెందినవాడు అని, వీళ్ళ రాజధాని విజయపురి అని మనకు నాగార్జునకొండ శాసనం ద్వారా తెలుస్తుంది. సో నాగార్జునకొండ శాసనము ద్వారా ఇక్ష్వాకుల రాజధాని ఏది అని తెలుస్తున్నది, విజయపురి అని తెలుస్తుంది. అదే అడుగుతూ ఉంటాడు, ఇక్ష్వాకుల రాజధాని ఏది అంటే విజయపురి. ఇది విజయపురి అని ప్రూవ్ చేస్తున్నది మనకు నాగార్జునకొండ. సో శ్రీశాంతమునుడు ఇక్ష్వాకు కులానికి ఇక్ష్వాకు కులజుడని తెలియజేస్తున్నది ఇది నాగార్జునకొండ శాసనము. ఇది శ్రీపర్వతము. సో శ్రీపర్వతంకి పశ్చిమ పాదములో విజయపురి అనేది ఉన్నది. సో అక్కడ శ్రీపర్వత పాదంలో ఉన్నారు కాబట్టి వీరిని శ్రీపర్వతీయులుగా, శ్రీపర్వతం అంటే నాగార్జునకొండ, సో శ్రీపర్వతీయులుగా ఇక్ష్వాకులని పురాణాలు తెలియజేస్తున్నాయి. సో ఇక్ష్వాకులని శ్రీపర్వతీయులుగా ఈ క్రింది వాటిలో ఏది తెలియజేస్తుంది అంటే పురాణాలు తెలియజేస్తున్నది. ఇక్కడ దీని తర్వాత ఇంపార్టెంట్ పాయింట్, వీరి యొక్క జన్మస్థలం మీద కాంట్రవర్సీ అనేది వస్తుంది. ఇక్ష్వాకులు అంటే మనం రామాయణం మీద కొంత అవగాహన ఎవరికైనా ఉన్నా కానీ శ్రీరాముల వారిది ఇక్ష్వాకు వంశము. సో ఆ కులస్తులు అని సాధారణంగా మనకి తెలిసిందే. కౌసల రాజ్యం ఉండేది, కౌసల రాజ్యాన్ని పరిపాలిస్తుంది రాముల వారు. ఇదంతా మనము చదువుకున్నాం, తెలిసింది, వింటూ ఉన్నాం. ఈ ఇక్ష్వాకులు ఉత్తరానికి చెందిన వారా, దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళ అనేది ఇక్కడ కాంట్రవర్సీ. ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్ళే వీళ్ళు ఆ ఇక్ష్వాకుడైన శ్రీరాముడి యొక్క తర్వాత శాఖలకి చెందిన వాళ్ళే. కాలక్రమంలో వాళ్ళు అలా కోసల రాజ్యం నుంచి ఇక్ష్వాకు రాకుమారులు వలస వస్తూ దక్షిణం వచ్చి, మౌర్యుల కాలంలోనే ఆ తర్వాత కాలంలో అలా దక్షిణం వచ్చి ఇక్కడ కృష్ణా గోదావరి లోయలో వాళ్ళు ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు అని మనకు విష్ణు పురాణము, జైన ధర్మామృతము తెలియజేస్తున్నది. సో ఇక్కడ ఇక్ష్వాకులు ఉత్తరానికి చెందిన వాళ్ళని మనకు తెలియజేస్తుంది విష్ణు పురాణము, జైన ధర్మామృతము. సో ఈ కింది ఏ రాజ్యము వాళ్ళు కోసల రాజ్యానికి చెందిన వాళ్ళు? ఇక్ష్వాకులు. ఏబిసిడి. ఇక్ష్వాకులు కోసల రాజ్యానికి చెందిన వారని తెలియజేస్తున్న పురాణం ఏది? మత్స్య పురాణమా, వాయు పురాణమా, విష్ణు పురాణమా, ఇంకొక పురాణమా? విష్ణు పురాణము. ఈ క్రింది వాటిలో ఏది ఇక్ష్వాకులు ఉత్తరము నుంచి దక్షిణం వచ్చి స్థిరపడ్డట్టు తెలియజేస్తుంది? ఏ మత్స్య పురాణం, బి జైన ధర్మామృతం, సి ఇంకోటి, డి ఇంకొకటి. ఇలా కూడా స్ప్లిట్ అవ్వచ్చు, జాగ్రత్తగా ఉండాలి. ఇది అయితే దీనిని మనం అంగీకరించము. నువ్వు అంగీకరించకపోయినా దీన్ని పక్కన పెట్టు. ఇంక గ్రూప్ 2లో ఇంతవరకు ఈ పాయింట్. అయితే ఇక్ష్వాకులు దక్షిణానికే చెందినవారు అనటానికి ఈ క్రింది వాటిలో సరైన అంశం ఏది అంటే ఇక్కడ వస్తుంది మనకు. ఇక్ష్వాకులు 100% సౌత్ ఇండియన్సే. మీకు నేటికి కూడా ఈ రోజుకి కూడా ఉత్తర భారతదేశంలో మేనరిక వివాహాలు ఉండవు. వాళ్ళు మేనరికం, ఇక్కడ మరదల్ని వివాహం చేసుకోవటం మొదటి హక్కుగా భావిస్తాడు ఇక్కడ బావ. కానీ అక్కడ మరదలు చెల్లి వరస అవుతుంది, సిస్టర్. అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి, లేకపోతే నార్మల్ గూగుల్లో సెర్చ్ చేసినా తెలుస్తూ ఉంటుంది. లేదా సోషాలజీ మీద ఐడియా, ఆంథ్రోపాలజీ మీద ఐడియా ఉన్నా మీకు ఐడియా ఉంటుంది. ఈ రోజుకి కూడా చెల్లితో సమానము. అక్కడ వివాహాలు అంగీకరించబడవు. అదే చెప్తాడు ఎవరు? బౌద్ధాయనుడు. ఏమని చెప్తాడు? ఉత్తర భారతీయులు ఆర్యులు, ఇటు అనార్యులు దక్షిణ భారతదేశం. అనార్య జాతులలో మేనరిక వివాహాలు అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు దక్షిణానికి చెందిన వాళ్ళే అన్నది బౌద్ధాయనుడు
రాజమౌళి ఏ విధంగా అయితే తన సినిమాకి స్టాంప్ వేస్తాడో అట్లా స్టాంప్ వేశాడు. ఇక్ష్వాకుడు దక్షిణానికే చెందిన వాళ్ళని తెలపడానికి ఒక బలమైన సాక్ష్యం ఏంటి? మేనరిక వివాహ పద్ధతి. కాన్సెప్ట్ ఓరియంటేషన్ అడుగుతున్నప్పుడు ఇలా మీరు ఆన్సర్ చేస్తూ రావాలి.